అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం అమరుడైన సాయి ఈశ్వరాచారి అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ఈశ్వరాచారి అంతిమ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో ఉద్రిక్తత తలెత్తింది. రోడ్డుపై బీసీ నేతలు బైఠాయించారు. లైవ్ లో మా ప్రతినిధి వంశీ అక్కడి పరిస్థితిని అందిస్తారు. ఏదైతే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చట్టబద్ధంగా డిమాండ్ చేస్తూ సాయి ఈశ్వరాచారి 2 రోజుల క్రితం తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. నిన్న చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే జగిద్గిరి గుట్టలో సాయి ఈశ్వరాచారి అంతిమ యాత్ర ప్రారంభమైనటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. ప్రజెంట్ మనము ఏదైతే జగిద్గిరి గుట్టలో ఉన్నాం, జగిద్గిరి గుట్టలో ఏదైతే సాయి అంతిమ యాత్రకు సంబంధించి కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. భారీ ఎత్తున బీసీ సంఘాలు రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఏదైతే తదుపరి అటు పోలీసులు వారికి నచ్చజెప్పి మళ్ళా తిరిగి అంతిమయాత్ర ప్రారంభమయ్యే విధంగా ఏదైతే చర్యలు తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది పెద్ద ఎత్తున బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, వారు కావచ్చు, పెద్ద ఎత్తున మనం చూడొచ్చు. ర్యాలీ కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున బీసీ సంఘాల నాయకులు కావచ్చు, దాంతోపాటుగా వివిధ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ర్యాలీలో ఏదైతే అంతిమ యాత్ర ర్యాలీలో పాల్గొంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున బీసీ సంఘాలు కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే వివిధ పార్టీల నాయకులు కూడా పాల్గొంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 42% రిజర్వేషన్స్కు సంబంధించి ప్రభుత్వం అమలు చేయకపోతే పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమవుతున్నాం అనేది కూడా బీసీ సంఘాలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం ర్యాలీ విజువల్స్ కూడా చూడొచ్చు. భారీ ఎత్తున బీసీ సంఘాలు అటు అంతిమ యాత్రలో పాల్గొంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా అటు జగిద్గిరి గుట్ట చౌరస్తాలో పెద్ద ఎత్తున బీసీ సంఘాలు బైఠాయించినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలనేది కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా పాల్గొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసులు కూడా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 300 నుంచి 500 మంది వరకు పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ర్యాలీని ఎక్కడ ఆగకుండా మూవ్మెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు మనం కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రధానంగా వివిధ పార్టీకి చెందినటువంటి నాయకులతో పాటుగా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇది తెలంగాణ కోసం ఏ విధంగా శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకుంటూ బీసీ రిజర్వేషన్ కోసం మరి సాయి ఈశ్వర్ అదే విధంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మంటల్లో కాలిపోయిండు. మరి వాళ్ళ అంత్యక్రియలు ఉన్నాయి. ఈ అంత్యక్రియల సందర్భంగా మరి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. దాదాపు ₹1 కోటి ఇవ్వాలి. కుటుంబం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలంతా ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది విశ్వబ్రాహ్మణులకి ఇది ఒక త్యాగాలు మాయి భోగాలు మీ అనే చందనంగా తయారైంది. మరి ఆ రోజు శ్రీకాంత్ తెలంగాణ కోసం పోరాడితే వాళ్ళకి ఏమీ ఆర్థికంగా ఆదుకోలే. ఇప్పుడు ఈ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని పోరాటం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు బీసీ సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా చూడొచ్చు బీసీ సంఘాల నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, దీని గురించి చెప్పండి. ప్రభుత్వానికి మానవత్వం లేదు. ఒకవేళ మానవత్వం ఉంటే ఎందుకు ఆ సాయి ఈశ్వర కుటుంబాన్ని పరామర్శించరు? ఎందుకు ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పరు? ఇవాళ 100% కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది ఎవరు? 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పింది ఎవరు? ఇవాళ ఒక బీసీ బిడ్డ ఇవాళ ఆత్మహత్య చేసుకుంటే, ఆత్మ బలిదానం చేస్తే మీకు ఆ లెక్కలేదా? బీసీల చావులు మీకు అంటేనా? మీరెవరో సినిమా వాళ్ళు ఆంధ్రాకు సంబంధించిన పెట్టుబడిదారులు చనిపోతే ఇవాళ మీరు ఉరికి వాళ్ళకు దండలేసి వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తారు. ఒక బీసీ బిడ్డ ఇలా రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబం
తండ్రి లేడు, తల్లి ముసలామే, పిల్లలు చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారని బిడ్డలు. మానవత్వం లేదా, సిగ్గుశరం లేదా అంటున్నా. ఎందుకు 3 కోట్ల మంది బీసీలను ఓట్లు ఎంచుకొని గద్దె మీద కూర్చొని డ్రామాలు ఆడుతురా? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు చీకటి ఒప్పందంతో ఇవాళ చేసి నేను అంటున్నా. కాంగ్రెస్ నాయకులు ఇంతవరకు 48 గంటలైంది, ఇంతవరకు పరామర్శలేదు. బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి లేడు, బండి సంజయ్ లేడు, రామచంద్రరావు లేడు, ఎవరు లేరు. ఇలా వాళ్ళు పరామర్శిస్తలేరు. ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని ఎందుకు చెప్తలేరు? మీరు మీ ఓట్లేసిన పాపానికి మా శవాలు ఎన్ని కావాలి? నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఒక బీసీ బిడ్డకు మూత్రం దాపిస్తారు. నిర్మల్ జిల్లాలో సర్పంచ్గా పోటీ చేస్తే ఇవాళ ఊరేసుకున్నాడు. ఇక్కడ హైదరాబాద్లో ఇవాళ బీసీ బిడ్డ చనిపోతే ఒక్కరు పరామర్శించారు. చక్రవడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ మరణం సాయి ఈశ్వర్ మరణం వృధా కాదు. ఈ బలిదానమే చివరి బలిదానం కావాలి. బీసీ బిడ్డలారా బలిదానాలు వద్దు. ఈ అగ్రకుల ప్రభుత్వాలతోటి బరిగీసి కొట్లాడదాం. 42% రిజర్వేషన్ల కోసం ఏదైతే సాధించుకున్నాడో, ఏదైతే 42% రిజర్వేషన్ల కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను ఇచ్చిండో, ఆ 42% రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మీరు కనుక ఆ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వకపోతే, సొంత ఇల్లు ఇవ్వకపోతే, అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోతే ఈసారి అక్కడ కాదు, రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడిస్తాం. ఢిల్లీకి పోతాం. అయ్యా రాహుల్ గాంధీ, మీ రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనకార్యంతుడు బీసీల బిడ్డలను చచ్చిపోతున్నారు, బీసీల చావులను కోరుకుంటున్నారు, పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో బీసీల యొక్క ఆకాంక్ష నెరవేర్చడం లేదు. కాబట్టి మేము పోరాటాన్ని ఆపేది లేదు. ఇవాళ మా బీసీ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కాసో శ్రీకాంతాచారి తొలి అమరత్వం పొందిందో, ఇవాళ బీసీ ఉద్యమంలో కూడా ఇవాళ సాయి ఈశ్వర్ గారి తొలి అమరవీరునిగా, ఇవాళ ఒక తొలి ఉద్యమకారునిగా మేము ప్రకటిస్తున్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకునే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మొత్తం మీద మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా కార్యాచరణకు సిద్ధమవుతున్నాం అనేది కూడా బీసీ సంఘాలు చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, భారీ ఎత్తున బీసీ సంఘాలు కావచ్చు, వివిధ సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఏదైతే జగద్గిరి గుట్టలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పాలి. వంశీకృష్ణ, అయితే సాయి ఈశ్వరాచారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బీఆర్ఎస్ నుంచి పార్టీ నాయకులు ఎవరెవరు వచ్చారు? పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఎమ్మెల్సీ దాసోజీ 7 కూడా రావడం జరిగింది. దాంతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్ సభ్యులు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున వారు ఇక్కడికి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఇక్కడే ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనము ప్రధానంగా ఏదైతే ఒకంత బాధ వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక టెన్షన్ వాతావరణం ఉంది, ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాము. ఎలా అనిపిస్తూ ఉంది? ప్రభుత్వము ఇప్పటివరకు స్పందించలేదు. ఇది ఈశ్వరాచారిది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్యగా నేను భావిస్తున్నాను. ఎందుకు అనంటే తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ఇవాళ ఆర్డినెన్స్ పేరిట, జీవో పేరు మీద, ఇవాళ ఢిల్లీలో మీటింగుల పేరు మీద కాలయాపన చేస్తూ ఇవాళ మళ్ళొక్కసారి మోసం చేయాలన్నటువంటి ఒక కుట్ర ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నాడో, ఆ కుట్రకు బాధపడి అరే ఇంత కొట్లాడుతున్నారు బీసీ వర్గాలు, ఇంత పెద్ద ఎత్తున పోరాడుతుంటే, ఉద్యమాలు చేస్తుంటే ఈ రేవంత్ రెడ్డి ఇట్లా మోసం చేస్తున్నాడు, మరి నా చావుతోటన్నా ఇవాళ బీసీలకు న్యాయం జరుగుతుందేమో అనే దాంతో
కుటుంబాన్ని ఆదుకోవడానికి. కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించి అన్ని రకాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ సాయి ఈశ్వర్ ఆత్మాహుతి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వము హత్య, ఇది రేవంత్ సర్కార్ చేసినటువంటి హత్యగా యావత్తు తెలంగాణ బీసీ సమాజం చూస్తూ ఉన్నది. ఇవాళ బీసీల ఆకాంక్ష మాకు తెలుసు, మేము ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను వంచినటువంటి రేవంత్ సర్కార్. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. రోడ్డు బేటాయించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రోడ్డు మీద బేటాయించి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వం దిగి రావాలి, కనీసం ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేది కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. చెప్పండి అయ్యా, ఇప్పటి వరకు ప్రభుత్వము ఒక క్షమాపణ కూడా చెప్పలేదు. తను చేసిన పాపం వల్లనే ఇవాళ నా తమ్ముడు చనిపోయిండు. అతనికి కనీసం క్షమాపణ చెప్పలేదు. అతని కుటుంబానికి అతనికి నష్టపరిహారం నిన్నటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. 1 కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించాలి, అతనికి ఇల్లు ఇవ్వాలి, అతని భార్యకు ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి రాత్రి మా శ్రవణ్ అన్న డిమాండ్ చేసిండు. ఇవాళ ఏమీ లేకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా చేస్తే మేము ఇంకా ఏం చేయాలి? అందుకని మేము ఇక్కడనే పండుకుంటాం. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంత వరకు ఇక్కడనే ఉంటాం. నా పేరు బత్తుల సిద్ధేశ్వర్. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నా. నేను చావడానికి మొదట సిద్ధమైన, కానీ నా తమ్ముడు చనిపోయింది. ఇవాళ నేను కూడా ఇవాళ నా తమ్ముడిది మొదటి బలిదానం అయితే నాది రెండో బలిదానం అవుతుంది. రెండో బలిదానం అవుతుంది. మనం చూస్తా ఉన్నాము, పోలీసులు వారిని లేపుతున్నటువంటి పరిస్థితి కూడా వంశీకృష్ణ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా సాయి ఈశ్వరాచారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా వారి కుటుంబానికి కూడా ఏదైతే వారి కుటుంబానికి న్యాయం చేయాలనేది కూడా డిమాండ్ చేస్తారు. చూస్తా ఉన్నాము, రోడ్డు పైన బైఠాయించినటువంటి సాయి ఈశ్వరాచారి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. బలవంతంగా బయటకి తీసుకెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే అంతిమ యాత్రను కొనసాగించే విధంగా ఉండాలనేది కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా నిర్దాక్షిణ్యంగా వారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కూడా ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకే ఏదైతే బీసీలకు సంబంధించి 42% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం ఏ మాట అయితే ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ అయితే ఇచ్చిందో ఆ మాటను నెరవేర్చాలని కోరుతా ఉన్నారు. దాంతో పాటుగా సాయి ఈశ్వరాచారి కుటుంబానికి కూడా తగు న్యాయం చేయాలనేది కూడా వారు డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కొంత ఉద్రిక్తత వాతావరణం మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.